తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావసునామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉంది, గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. యో బాబి భూదా భాడ బే అనే అక్షర వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 5గా ఉంటుంది, ఖర్చు 5గా ఉంటుంది, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి ఇన్కము ఎక్స్పెండిచర్సు 2 ఈక్వల్గా ఉండటం, రెస్పెక్ట్ అంటే రాజ్యపూజ్యం అనేది 1గా ఉండటం, అవమానం అనేది 5గా ఉంటుంది. మరి ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహ సంచార వీక్షణాన్ని ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు అంటారు. ధనస్సు రాశి వాళ్ళకి 50% బాగుందని చెప్పుకోవచ్చు. ఎలాగా 50% అని అంటే, గురువు మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయటం, అలానే అదే గురువు అక్టోబర్ 20వ తారీఖున మిథునం నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేసి మళ్ళీ తిరిగి కర్కాటక నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఎప్పుడు డిసెంబర్ 7వ తారీఖున. మే 20వ తారీఖున రాహువు మీనం నుంచి కుంభంలోకి, కేతు కన్య నుంచి సింహం రాశిలోకి, శని మార్చి 29వ తారీఖున కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇది గ్రహస్థితి. ధనస్సు రాశి వాళ్ళకి నేను చెప్పినట్టుగా 50% బాగుంది అంటే గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు. సప్తమ స్థానంలో గోచారీత్యా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు. అది క్లియర్గా అందరూ తెలుసుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే పదే పదే చాలా ఛానల్స్లో కూడా నేను చెప్పడానికి ఒక ఫార్ములా, అసలు గోచారీత్యా నిజంగా చెప్పేది వీళ్ళు చెప్పేది రైటా కాదా అనే దానికే నేను అనాలిసిస్ చెప్తుంటా. 7వ స్థానంలో గురువు ఉంటే ఆకస్మికంగా ధనలాభము, ధనధాన్య వృద్ధి, ఆదాయం బాగా పెరగటం, ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారని అర్థం. అంటే గతం కంటే మంచి ఫలితాలు జరుగుతాయి. అలానే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కానీ ట్రాన్సాక్షన్ విషయంలో కానీ బాగుంటుంది. బంగారు ఆభరణాలు, అసెట్స్ కొనుగోలు చేస్తారు. అలానే నూతన వ్యాపారాలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఇళ్ళు కొనుగోలు, స్థలాల కొనుగోలు, అలానే గోల్డ్ కొనుగోలు చేయటం, క్లాత్స్ కొనుగోలు చేయటం, నూతన వ్యాపారాలు, పెద్దవారితో పరిచయాలు, అలానే భార్యాభర్తల మధ్య ఆప్యాయత బాగా పెరగటం ఒకటి. అతి కష్టం మీద కొన్ని పనులు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు కొంత కలుగుతాయి, త్వరలో తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని రోజుల పాటు ఉంటుంది రుణ బాధలు అనేది, తర్వాత తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. స్నేహ బాంధవ్యాలు బాగా పెరగటం ఒకటి, విద్యార్థులు మంచి మార్కులు సాధించడం ఒకటి, జ్ఞాపశక్తి, మనోవాంఛలు, పట్టుదలతో సాధించడం ఒకటి, ప్రైవేటు మరియు ధనము అతి కష్టం మీద బాగా పెరగడం, పెద్ద వ్యాపారాలు, కిరాణా, సిమెంటు, ఐరను, రాయి అంటే వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. రుణాలు ఉన్నా కూడా చివరికి లాభాలు జరిగే అవకాశం, అంటే వీళ్ళకి రుణం కలిగినా కూడా రుణబాధలతో ఉన్నా చివరికి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సొంత వ్యాపారం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే జాయింట్ వ్యాపారం కూడా సప్తమంలో గురువు వల్ల అనుకూలంగా ఉంటుంది. అలానే వీళ్ళకి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, అంటే 3, 6, 11లో శని కానీ రాహు కానీ కేతు కానీ ఉంటే అనుకూలం ఫలితాలు జరుగుతాయి. కుజుడు కూడా అలానే ఇక్కడ తృతీయ స్థానంలో శని వల్ల కూడా మంచి లాభాలు కలగటం, ఆర్థిక పరంగా ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగులకు మంచి లాభాలు, అలానే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి ఒక రికగ్నైజ్డ్ అంటే వాళ్ళ గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ గుర్తింపు లభించడమే కాదు, ఆర్థిక పరంగా ఆదాయము, పెట్టుబడులు ఇలాంటివన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయని అర్థం. అలానే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యము, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి, అతివేగం అనేది పనికిరాదు, ప్రయాణాల విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్ళాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కేతు యొక్క బలాన్ని,
కేతు యొక్క బలం అంటే భాగ్యంలో కేతు ఉంటాడు. భాగ్యంలో కేతు ఉండటం వల్ల కూడా కొంత అనుకూలం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికంగా మార్గంగా వెళ్ళటం ఒకటి, ఆధ్యాత్మిక మార్గం గృహ ఉపకరణ వస్తువులు కొనటం ఒకటి, ఆదాయానికి తగ్గట్టుగా కొంత ఖర్చులు చేస్తూ ఉంటారు. ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తుంటారు. అందువల్ల ఆదాయం ఎంత, ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో ఎక్స్పెండిచర్ కూడా ఈక్వల్గా ఉంటుంది వీళ్ళకి. అలానే రాజ్యపూజ్యం, కొన్ని అవమానాలు జరుగుతుంటాయి సహజమే. పుట్టినప్పుడు ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎప్పుడప్పుడు అవమానాలు జరుగుతుంటాయి. అవమానం లేని వ్యక్తి అనేది లేదు. కాబట్టి అవన్నీ కూడా కొంత లైట్గా తీసుకోండి. పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతుంటాయి. అయితే మీకు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళకి వాళ్ళు ఏదైతే పట్టుదలతో సాధిస్తారో ఆ పనులల్లో వాళ్ళు 100% న్యాయం చేకూర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఆలోచన చేయాల్సిన అభివృద్ధి మార్గంలో ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేయొచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రతకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహాలు జరగటం, అలానే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అంటే సంతానం లేకపోవటం, సంతానం లేని వాళ్ళకు కూడా మంచి సంతానం కలగటము, సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు కలిగే అవకాశాలు, గృహ ఉపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్సు, అలానే ఏసీలు, ఫ్రిడ్జులు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం, దాంతో వివాహ శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాలు జరగటం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశం. స్నేహితులతో బంధువులతో విరోధాలు పెట్టుకోకుండా కొంత ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం అనేది లేదు. కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క క్షేత్రాల దర్శనం చేయటం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక శివలింగాన్ని దర్శనం చేసుకోవటం, దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ముఖ్యంగా విష్ణు సహస్రనామ పాలనం చేయటం, ఇంటి దగ్గర స్త్రీలు లలితా సహస్రనామ పాలనం చేయటం అనేది చాలా మంచిది. వీలైతే వీళ్ళు మినుములు, కేజీంబావు మినుములు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనస్సు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విదేశీయానం కూడా కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో విదేశాల్లో సీట్లు లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా విశ్వావసునామ సంవత్సరం అన్నీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.